హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. చాలామంది కామెంట్లో జీటీఎస్ జాబ్లో టార్గెట్స్ ఎలా ఉంటాయి సార్ అని కామెంట్ పెట్టారండి. వారి కోరిక మేరకు నేను ఈ వీడియోలో మీకు క్లుప్తంగా ఈ టార్గెట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఏ టైంలో అయినా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము టాపిక్లోకి వెళ్తే జీడిఎస్ జాబ్లో టార్గెట్స్ ఎలా ఉంటాయి? ఈ జీడిఎస్ జాబ్లో టార్గెట్స్ అనేటివి రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి నార్మల్ అకౌంట్స్ రూపంలో, నెక్స్ట్ ఇన్సూరెన్స్ రూపంలో మనకు టార్గెట్స్ అనేటివి ఉంటాయి. నార్మల్ అకౌంట్ అంటే ఎస్బీ, ఆర్డి, ఎస్ఎస్ఏ, టీడీ. ఎస్బీ అంటే సేవింగ్ అకౌంట్. ఇది 500తో మనం ఓపెన్ చేసి మనము వదిలేయచ్చు అనమాట. అంటే మనము స్టేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఇక్కడ మనం చేయించుకుంటాం కదా, 500 పెట్టి అకౌంట్ ఓపెన్ చేస్తాం కదా, అలానే మనకు పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా సేవింగ్ అకౌంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్. ఇది మంత్లీ మనము పే చేస్తా, అంటే మంత్లీ మనము దాచిపెట్టుకుంటూ ఉండే అకౌంట్ అనమాట ఆర్డి అనేది. నెక్స్ట్ ఎస్ఎస్ఏ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్. ఇది 10 సంవత్సరాల లోపల ఆడపిల్లలు తప్పక చేయించుకోవాల్సిన అకౌంట్. ఇది చాలా మంచి అకౌంట్ అండి. నెక్స్ట్ టీడీ అంటే టైం డిపాజిట్. ఇది 1 year, 2 year, 3 year, 5 years అని టైం డిపాజిట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు 1 year కలిపి 250 అకౌంట్స్ అనేటివి చేయాలి. ఇవి 2 years బ్యాక్ మనకు 150 అకౌంట్స్ మాత్రమే టార్గెట్స్ ఉండేటివండి. ఈ 2 సంవత్సరాలు అంటే గత సంవత్సరం, ఈ సంవత్సరం నుంచి మనకు 250 అకౌంట్స్ అనేటివి టార్గెట్గా పెట్టడం జరిగింది. ఈ టార్గెట్ రీచ్ అవ్వడం కూడా కొద్దిగా కష్టతరమే, కొద్దిగా కాదు చాలా కష్టతరమే. కానీ పైనుంచి మనకు అధికారులు అయితే ప్రెజర్ పెట్టడం కన్ఫర్మ్గా జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఇన్సూరెన్స్లు చూస్తే పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ అని ఉంటుంది. పిఎల్ఐ అంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఆర్పిఎల్ అంటే రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. పిఎల్ఐకి ఆర్పిఎల్ఐకి తేడా ఏంటంటే పిఎల్ఐ అనేది గ్రాడ్యుయేట్స్ మాత్రమే, అంటే గ్రాడ్యుయేట్స్ అండ్ ఉద్యోగస్తులు, జాబ్ హోల్డర్స్ చేసేది పిఎల్ఐ అనమాట. పిఎల్ఐలో కట్టుకోవచ్చు. ఆర్పిఎల్ఐ అంటే చదువురాని ఎవరైనా కూడా మనకు గ్రామస్తులు ఈ ఆర్పిఎల్ఐని వినియోగించుకోవచ్చు. వీటి రెండింటికి తేడా ఏంటంటే ఆర్పిఎల్ఐతో పోలిస్తే పిఎల్ఐకి కొద్దిగా అదనంగా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ గ్యాగ్ పాలసీస్, జిఏజీ అంటే గ్రూప్ యాక్సిడెంటల్ పాలసీస్. ఇవి తక్కువ అమౌంట్లో, అంటే 1 year వ్యాలిడిటీతో మనకు 300 to 750 వరకు ఉంటుందండి. వీటిలో 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఇలా ఆ అమౌంట్ బట్టి మనకు ఆ 1 year వ్యాలిడిటీతో మనకు గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది అందిస్తారు. నెక్స్ట్ ఐపీబీబీ అంటే ఐపీబీబీ అకౌంట్ అంటే మనకు ఆన్లైన్ అకౌంట్ అండి. ఇవన్నీ కూడా ఇంతకు ముందు చెప్పిన ఎస్బీ, ఆర్డి, ఎస్ఎస్ఏ, టీడీ అనేటి ఆన్లైన్ అకౌంట్లు కాదు. మనకు పాస్బుక్స్ ఇస్తారు, దాని పరంగా మనం ఆఫీస్కి వచ్చే కట్టాల్సి ఉంటుంది. కానీ ఈ ఐపీబీబీ అకౌంట్ను ఓపెన్ చేసుకుంటే ఇది ఆన్లైన్ అకౌంట్గా పనిచేస్తుంది. ఫోన్పే కూడా ఈ ఐపీబీ అకౌంట్ను యూజ్ చేసుకోవచ్చు. ఈ ఎస్బీఆర్డి, ఎస్ఎస్ఏ, టీడీలు కూడా ఈ ఐపీబీ అకౌంట్ను ఓపెన్ చేసుకొని దాని ద్వారా మనం వీటిలో పోస్ట్ ఆఫీస్కి పోకుండానే మనము అమౌంట్ పే చేయొచ్చు అనమాట. ఐపీబీ అకౌంట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ, గ్యాగ్ పాలసీస్, ఐపీబీబీలో మనము ఎక్కువ చేసినట్లయితే మనకు ఇన్సెంటివ్స్ కూడా ఖచ్చితంగా లభిస్తాయి. ఈ పిఎల్ఐ, ఆర్పిఎల్ఐలోనే చాలామంది కూడా శాలరీ కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారు చాలామంది అయితే ఉన్నారు. మనము టార్గెట్స్ అనేటివి కంప్లీట్ చేసుకొని వీటి మీద ఎక్కువ దృష్టి పెడితే మనకు అదనపు ఆదాయం అనేది కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే టార్గెట్స్ కంప్లీట్ అవ్వకపోతే జాబ్ పోతుందా? మనల్ని ఈ టార్గెట్స్ కంప్లీట్ చేయమని ప్రెజర్ పెడతారే తప్ప టార్గెట్స్ చేయాలని ఎక్కడా లేదండి. మనము టార్గెట్స్ ఎన్ని అకౌంట్లు చేయాలి అనేది మనకు ఎక్కడ నోటిఫికేషన్ రూపంలో కానీ, ఎక్కడ జీవో రూపంలో కానీ ఎక్కడా లేదు. మనం టార్గెట్స్ చేయలేదని వాళ్ళు జాబ్ నుంచి తొలగించే అవకాశం అయితే అస్సలు ఉండదు. కానీ మనం ఈ టార్గెట్స్ చేయకపోయినట్లయితే వాళ్ళు పాయింట్అవుట్ చేసి మనల్ని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనము దాదాపు టార్గెట్స్ అనేటివి కంప్లీట్ చేసే విధంగా ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ చూసినట్లయితే ఏబీపీఎంలకు టార్గెట్స్ ఉండవా? ఏబీపీఎంలకు అనేటివి టార్గెట్స్ ఉండవండి. ఏబీపీఎంలకు కానీ, డాక్ సేవకులకు కానీ టార్గెట్స్ ఉండవు. ఓన్లీ బీపీఎంలకు మాత్రమే టార్గెట్స్ అనేటివి ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ అకౌంట్స్ ప్రెజర్తో చాలామంది ఐపీలు, అంటే
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్టులు చాలామంది కూడా మనకు ఏబిపిఎంలకు కూడా కొంత టార్గెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా దగ్గరలో ఈవెన్ మా డివిజన్లో కూడా ఐపీ మనకు ఏబిపిఎంలకు కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. అంటే వీరికే ఇవ్వాలి వీరికే ఇవ్వకూడదని ఎక్కడా లేదండి. కాబట్టి మన ఐపీ, మన ఎంఓ, మన ఎస్పీ ఇలా ప్రతి ఒక్కరు ఈ నలుగురిలో ఇంకా పైన వాళ్ళు కూడా ఉంటారండి. పిఎంజీ, సిపిఎంజీ వీరు కూడా అంటారు. కానీ వీళ్ళందరిలో ఏ ఒక్కరైనా మన మీద అజమాయిషి చూపించి మన చేత చేయించవచ్చు. కాబట్టి మనము ఇది చేయకూడదు అనేది ఏమి ఉండదు. బీపీఎం అయినా ఏబిపిఎం అయినా వారు టార్గెట్స్ చెప్తే కంపల్సరీ చేయాలి, లేకపోతే వాళ్ళు పాయింట్అవుట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మీరు గమనించుకోనండి. మాకు ఏబిపిఎం కదా, మాకు టార్గెట్స్ లేవు కదా, అసలు టార్గెట్స్ ఎలా ఇస్తారా అని మనం అడగడానికైతే అస్సలు లేదు. నెక్స్ట్, టార్గెట్స్ ప్రెజర్ కంట్రోల్ చేయడానికి యూనియన్ ఏమీ ఉండదా? కంపల్సరీ మనకి యూనియన్ అనేది ఒకటి ఉంటుందండి. ఏఐజిడిఎస్ అని ఇంకా చాలా రకాలు ఉన్నాయి. మనకు ఏఐజిడిఎస్ అనేది మనకు చాలా కాలం నుంచి ఉందండి. వీరు మనకు శాలరీలో నుంచి అమౌంట్ కట్ చేసుకుంటారు. తక్కువే అయినప్పటికీ, ఎంతో కొంత అయినప్పటికీ మనకు శాలరీలో వీరికి ప్రతి నెల అనేది కట్ అవుతుంది అమౌంట్. వీరు చాలా కాలం నుంచి పోరాడుతున్నాం అన్నారు, కానీ ఎక్కడైతే మనకైతే గ్రోత్ కనిపించట్లేదు. ఈ ప్రెజర్ తగ్గించడంలో మనకి ఎక్కడైతే వీరు ఏదైనా చేసినట్టు మనకైతే కనిపించట్లేదు. చాలామంది మేము మెసేజ్ చేస్తున్నాం, ఈ విధంగా జరుగుతుంది. ఆంధ్ర తెలంగాణలో అయితే విపరీతంగా ఉందండి ఈ పరిస్థితి. అయితే టార్గెట్స్ ప్రెజర్ అయితే బాగా ఎక్కువగా ఉంది. వీటి గురించి వారికి మెసేజ్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నప్పటికీ వారు అడుగుతున్నాం అంటున్నారు, కానీ దాంట్లో అయితే పురోగతి అయితే అస్సలు లేదు. ఇప్పుడు నెక్స్ట్ అంటే అక్టోబర్లో మనకు ఏదో స్ట్రైక్ చేస్తామంటున్నారు. మరి ఆ స్ట్రైక్ చేసినంత వరకు మనం ఏం చెప్పలేమండి. ఇంతకుముందు కూడా స్ట్రైక్ చేసి అది నిర్దాక్షిణ్యంగా ఆపేసి అది ఘోరంగా స్ట్రైక్ అనేది విఫలమైంది. దానివల్ల చాలామంది అయితే జాబ్ కోల్పోవడం జరిగింది. కొంతమంది జాబులు వచ్చాయి, కొంతమంది జాబులు పర్మనెంట్గా వెళ్ళిపోయాయి. నెక్స్ట్, టార్గెట్స్ కంప్లీట్ అవ్వాలంటే నా సలహా, టార్గెట్స్ కంప్లీట్ అవ్వాలంటే ఫస్ట్ మనము విలేజ్లో కమ్యూనికేషన్ అనేది బిల్డ్ చేసుకోవాలండి. ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా మాట్లాడడం, స్మైల్తో మాట్లాడడం వల్ల ఆటోమేటిక్గా మనకు ఒక దగ్గర అకౌంట్ చేయించుకుంటే ఆటోమేటిక్గా వారే 10 మందికి చూపిస్తారండి. ముఖ్యంగా మనము ఎస్ఎస్ఏ అకౌంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ప్రతి 10 సంవత్సరాల లోపల ఆడపిల్లలకి ప్రతి ఒక్కరికి ఎస్ఎస్ఏ అకౌంట్ అనేది చాలా చాలా బెస్ట్ అకౌంట్. దాని గురించి పూర్తిగా తెలుసుకొని వారికి చెప్పినట్లయితే వారు ఖచ్చితంగా చేసుకుంటారండి. 250 రూపీస్తో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అది అఫోర్డబుల్. కాబట్టి ప్రతి ఒక్కరితో, అంటే ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరితో కూడా అది చేయించేలా చూడండి. ఎస్ఎస్ఏ అకౌంట్ చేపిస్తే దానికి అనుబంధంగా కంపల్సరీగా ఎస్బీ అకౌంట్ అనేది చేయించాలి. కాబట్టి అలా మీకు ఎస్ఎస్ఏ అకౌంట్ చేస్తే ఎస్బీ అకౌంట్స్ ఎలాగో అయిపోతాయి. నెక్స్ట్, ఆర్డి అంటే ప్రతి నెల అమౌంట్ పొదుపు చేసుకునేదన్నమాట. ఇది ఎక్కువగా పెన్షనర్ను పాయింట్ ఆఫ్ చేస్తే వారికి పెన్షన్ వచ్చినప్పుడు 500 కట్టుకోమని చెప్పండి. ఆర్డి అనేది 100 రూపాయలతో మనం అకౌంట్ చేయొచ్చు. కాబట్టి ఒక మనిషి 500 కడితే మనము 5 అకౌంట్ల రూపంలో వారికి పాస్బుక్స్ అనేటివి ఇవ్వచ్చు. అప్పుడు ఒక 10 మంది చేస్తే 10 మందికి 10×5 50 అకౌంట్స్ అనేది మనం ఓపెన్ చేసి మనం పాస్బుక్లు ఇవ్వచ్చు. మనకు 50 అకౌంట్లు అయితే మనకు కొంత టార్గెట్ అయితే కంప్లీట్ ఆర్డీలోనే అయిపోతుంది. కాబట్టి ఇలా మీరు ఎస్ఎస్ఏ, ఆర్డి, ఎస్బి అంటే ఆర్డి, ఎస్ఎస్ఏ చేస్తే కంపల్సరీగా వీరికి ఎస్బీ అకౌంట్ అనేది చేయాలి. వాళ్ళు లాస్ట్లో విత్డ్రా చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఎస్బీలో అమౌంట్ పడితేనే వాళ్ళు విత్డ్రా చేసుకోగలుగుతారు. కాబట్టి ఆ విధంగా చెప్పి వారికి ఆర్డి, ఎస్ఎస్ఏ ఉన్న వారందరికీ కూడా ఎస్బీ ఓపెన్ చేయండి. ఇలా మీరు ఈ అకౌంట్లు ఓపెన్ చేసుకునే విధానం తెలిస్తే ఖచ్చితంగా మీకు టార్గెట్స్ అనేది ఈజీగా క్లియర్ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ ఇంకా మీకు దగ్గరలో ప్రతి ఒక్క వీడియో కూడా ఇంకా నీట్గా చెప్తాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ప్రతి డౌట్ను కూడా నేను పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎక్స్ప్లెనేషను కామెంట్లో ఇవ్వగలిసిందైతే ఇస్తాను, లేకపోతే మళ్ళీ వీడియో కొన్ని ప్రశ్నలు సమాధానాల రూపంలో ప్రతి మీ కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.